1+1 మనకు సమాధానం వెంటనే తెలుసు. 2 చాలా సింపుల్. కానీ ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. కంప్యూటర్ కూడా ఇదే విధంగా లెక్క వేస్తుందా? మనలాగా సంఖ్యలను అర్థం చేసుకుంటుందా? నిజానికి కంప్యూటర్ ప్రపంచం పూర్తిగా వేరే విధంగా పనిచేస్తుంది. అక్కడ సంఖ్యలు ఉండవు. అక్కడ ఉన్నది ఒక్కటే, సిగ్నల్స్. ఆ సిగ్నల్స్ కూడా సంఖ్యల రూపంలో కాదు, ఒక చాలా ప్రాథమిక భాషలో ఉంటాయి. 1 మరియు 0. ఈ 1 మరియు 0 అంటే ఏమిటి? అవి కేవలం 2 స్థితులు మాత్రమే. వోల్టేజ్ ఉన్నప్పుడు ఒక వోల్టేజ్, లేకపోతే 0. కంప్యూటర్ లోపల కోట్ల సంఖ్యలో చిన్న చిన్న ఎలక్ట్రానిక్ స్విచ్లు ఉంటాయి. వాటిని ట్రాన్సిస్టర్స్ అంటారు. ప్రతి ట్రాన్సిస్టర్ ఒక చిన్న స్విచ్ లాంటిది. సిగ్నల్ వస్తే ఆన్, సిగ్నల్ లేకపోతే ఆఫ్. ఈ స్విచ్లు కలిసి పనిచేస్తాయి. లెక్కలు చేయడానికి కాదు, నిర్ణయాలు తీసుకోవడానికి. ఇప్పుడు మన లెక్క వద్దకు తిరిగి వెళ్దాం. 1+1 కంప్యూటర్ దాన్ని ఇలా చూస్తుంది. 2 సిగ్నల్స్ వచ్చాయి. లోపల ఉన్న లాజిక్ సర్క్యూట్ ఆ సిగ్నల్స్ను ప్రాసెస్ చేస్తుంది. ఒక కొత్త అవుట్పుట్ ప్యాటర్న్ను సృష్టిస్తుంది. చివరికి ఏర్పడేది 10. మనకు అది సంఖ్యలా కనిపిస్తుంది. కానీ కంప్యూటర్ లోపల అది కేవలం మరో సిగ్నల్ అమరిక మాత్రమే. ఆ ప్యాటర్న్ డిస్ప్లే వైపు ప్రయాణిస్తుంది. స్క్రీన్ ఏం చేస్తుంది? అది సంఖ్యలను చూపదు. అది చిన్న చిన్న లైట్లు, పిక్సెల్స్ను నియంత్రిస్తుంది. కొన్ని ఆన్, కొన్ని ఆఫ్. ఒక ఆకారం ఏర్పడుతుంది. మన కళ్ళకు కనిపించేది 2. కానీ నిజంగా జరిగినది లైట్లు వెలగడం, ఆరిపోవటం మాత్రమే. కంప్యూటర్ మ్యాథ్స్ చేయదు, స్విచ్లను కంట్రోల్ చేస్తుంది. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం రానా క్లిక్స్ని ఎక్స్ప్లోర్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.